హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. శత్రువుకు శత్రువును మిత్రుడిగా చూడటం కామనే. దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత దంపతులు కూడా అలానే చూస్తున్నారు. తన అన్న వైఎస్ జగన్ను ఆమె శత్రువుగా చూస్తున్నారు. జగన్ను శత్రువులంతా తమకు మిత్రులుగా సునీత భావిస్తున్నారు. ఇందులో తప్పేమీ లేదు, ఎవరి వ్యక్తిగతం వారిది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వివేకా కుమార్తె అల్లుడు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని సునీత వాపోయారు. ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని సునీత ఆరోపించింది. దాన్ని జగన్ ఎంత మాత్రం కూడా అంగీకరించలేదు. ఇక్కడే ఇద్దరి మధ్య విభేదాలకు దారితీసింది. ఎన్నికల ప్రచారంలో రక్తంతో తడిసిన వైసీపీకి ఓటు వేయొద్దని సునీత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వివేక హత్య కేంద్రంగా సునీత, షర్మిల కలిసి ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా చేసిన ప్రచారం కూటమికి రాజకీయంగా ఉపయోగపడింది. జగన్ తన సొంత చెల్లెలను రోడ్డున పడేశారని కూటమి నేతలు ఆరోపించడానికి బలమైన ఆయుధాన్ని ఇచ్చినట్లయింది. అందుకే షర్మిల, సునీత విషయంలో కూటమి నేతలకు సానుకూల అభిప్రాయం ఉంది. వాళ్ళడిగితే ఈ ప్రభుత్వం ఏదీ కాదన్నదనేది చర్చకు తెరచేసింది. ఈ క్రమంలో చంద్రబాబును కలిసిన డాక్టర్ సునీత గత ప్రభుత్వం హయాంలో తనతో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పోలీసులు అక్రమ కేసు పెట్టారని, దానిపై విచారించి న్యాయం చేయాలని కోరారు. అలాగే తన తండ్రి పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజాలు సింగ్ పై కేసు నమోదు చేసిన కేసుపై సిఐడితో విచారణ జరపాలని కోరారు. మరి కూటమి ప్రభుత్వంలో అయినా సునీతారెడ్డికి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.